ఆల్ మై డియర్ బిగ్ బాస్ ఫ్యాన్స్. సో ఇవాళ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది అని అంటే, ఇవాళ జడ్జెస్ రియాక్ట్ అయిన విధానం చూసుకుంటే చాలా ఓవర్గా అనిపించింది. అంతటి ఓవర్ రియాక్షన్ అవసరం లేదు అని అనిపించింది. అలాగే మల్టిపుల్ ఎల్లో కార్డ్స్ కూడా ఇవాళ మేము ఇస్తాము, ఎందుకంటే మొత్తం పర్ఫార్మెన్సే వర్స్ట్గా ఉంది, ఎవరు కరెక్ట్గా చేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇవ్వలేదు, విన్నింగ్ టీం లేదు. సో ఇవాళ ఓట్ అపీలే జరగలేదన్నమాట. సో ఇవాళ మొత్తం ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనే దాని గురించి నేను నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తాను. సో నా ఒపీనియన్ మీరు చూడాలి అని అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫుల్ వీడియోని కూడా చూడండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో యాక్చువల్గా ఇవాళ జరిగిన ఎపిసోడ్లో ఏమైంది అంటే, స్టార్ట్ చేసిందే ఏంటిది, ఎప్పుడు లాగానే మనకి ఒక టీమ్స్ అయితే కావాలి. ఆ తర్వాత ఆ టీంలో నుంచి ఆ టీంలో గేమ్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండే వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళని సంచాలకులుగా చేస్తారు. సో అదే అనమాట ఇవాళ కూడా జరిగింది. సో ఫస్ట్ నిన్న విన్ అయిన టీమ్ లీడర్ ఎవరు అని అంటే నాగా గారు. సో నాగా గారికి ఒక మల్టిపుల్ బాక్సెస్ ఇచ్చేసి ఆ బాక్స్లో వాళ్ళకి ఏం పెడతారు అని అంటే 3 లీడర్స్ అనే బోర్డు ఉంటుంది, మిగతా అంతా ఇమోజీస్ ఉంటాయి అనమాట. సో 3 లీడర్స్ బోర్డు ఎవరికైతే వస్తుందో వాళ్ళు లీడర్స్ అవుతారు అండ్ 3 టీమ్స్ ఫామ్ అవుతాయి. అండ్ యాక్చువల్గా ఇక్కడ 12 బాక్సెసే ఉండడం వల్ల, సో మనకు 15 కంటెస్టెంట్స్ ఉంటారు కానీ 12 బాక్సెసే ఉండడం వల్ల సో 3 పీపుల్ అవుట్ ఆఫ్ ద గేమ్ అయితే అయిపోతారనమాట. సో ఇది కాన్సెప్ట్. సో నాగా గారు ఆయనకు నచ్చినట్టే, ఆయన అనుకున్నట్టే ఎవరికైతే లీడర్ ఉండాలనుకున్నారో ఆ బోర్డ్స్ అవి బాక్సెస్ అయితే ఇచ్చేస్తారు, ఒక లీడర్ బాక్స్ అయితే తన దగ్గర పెట్టుకుంటారు అనమాట. సో ఇక్కడ ఇది జరిగిన తర్వాత వాళ్ళ బాక్సులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారనంటే, ఈ బాక్సులు మీరు కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తారనమాట. సో ఇక్కడైతే ఒక ఇద్దరు మంచిగా తెలివిగా ఆలోచించారు. ఎవరెవరు అని అంటే శ్రీజ అండ్ ప్రియా. సో వాళ్ళు తెలివిగా ఏమని ఆలోచించారు అని అంటే, సో నాగా గారికి ఏమేమి ఉన్నాయో బాక్స్ తెలుసు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన దగ్గర ఉన్న బాక్స్ మంచిదే అయ్యి ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్స్చేంజ్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇక్కడ శ్రీజ గారు ఫస్ట్ ఏం చెప్తారు అని అంటే, నేను ఎక్స్చేంజ్ చేసుకోను, నా దగ్గర పెట్టుకుంటాను అంటారు. కానీ అప్పుడు నాగా గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని తను కొంచెం ఓకే గ్రాస్ప్ చేసేసి ఏం డిసైడ్ అవుతారు అని అంటే, ఓకే ఇది అనుకున్నట్టు జరిగేలాగా లేదు అని చెప్పి నాగా గారి దగ్గర ఉన్న బాక్స్తోనే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అండ్ చివరాఖరిలో ఉన్న ప్రియా గారు కూడా ఏం చేస్తారంటే, లాస్ట్లో ఇలా అందరూ స్వాప్స్ చేసుకున్న తర్వాత కొంతమంది స్వాప్ చేసుకుంటారు, కొంతమంది స్వాప్ చేసుకోరు. సో లాస్ట్లో ప్రియా గారు వచ్చేసరికి నాగా గారి దగ్గర ఉన్న బాక్సే తీసుకుంటారు. సో ఇలా టాస్క్ మొత్తం అయిపోయేసరికి ఎవరెవరు టీమ్ లీడర్స్ అవుతారు అని అంటే, ఫస్ట్ వచ్చేసి ప్రియా గారు, ఆ తర్వాత దాలియా గారు, ప్రసన్న గారు. సో వీళ్ళ ముగ్గురు మాత్రమే ఇవాళ లీడర్స్ అవుతారు. వాళ్ళ టీమ్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ రెడ్ టీమ్, బ్లూ టీమ్, ఎల్లో టీమ్ అయితే ఉంటారు. ఇంకా ఈ గేమ్లో నుంచి 12 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి సో 12 పీపులే ఈ మొత్తం ఇవాళ జరిగే ఎపిసోడ్లో గేమ్లో పార్టిసిపేట్ చేయగలరు. సో మిగిలిన 3 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అని అంటే ఆ 3 మెంబర్స్ మనీష్, పవన్ అండ్ షకీబ్. సో వీళ్ళ ముగ్గురికి బాక్స్లు అయితే నా గారు ఏ బాక్స్ వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. సో వీళ్ళు 3 పీపుల్ అవుట్ ఆఫ్ ద గేమ్ అయితే అయిపోతారు. సో 3 పీపుల్ అవుట్ ఆఫ్ ద గేమ్ ఉండేసరికి సో ఇవాళ జరిగే టాస్క్లో ఏం డిసైడ్ చేస్తారు అని అంటే, ఆ 3 పీపుల్ని సంచాలకులుగా పెడతారు. సో ఈ సంచాలకులుగా ఉన్నప్పుడు సో వాళ్ళకు కూడా ఏం కండిషన్ పెడతారు అని అంటే, ఇవాళ మొత్తం ఫస్ట్ ఆ కండిషన్ ఏంటిదని చెప్పేదానికంటే ముందు ఫస్ట్ ఈ టాస్క్ ఏంటిదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ టాస్క్ ఏం పెట్టారని అంటే, ఒక త్రీ కైండ్ ఆఫ్ స్టెప్స్ అనుకోండి ఆ గేమ్ని ఫినిష్ చేయడానికి. ఏంటిది అని అంటే, ఫస్ట్ వచ్చేసి డిషెస్ వాష్ చేయాలి, ఆ తర్వాత బట్టలు మడత పెట్టాలి, ఆ తర్వాత క్లీన్ చేసి మాప్ చేయాలన్నమాట. సో ఇవి 3 స్టెప్స్ ఆ గేమ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. సో ఎవ్రీ స్టెప్ సంచాలకులు ఓకే చెప్తేనే, క్వాలిఫై చేసి వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారనమాట. సో ఇలాగా సంచాలకుల సైడ్ నుంచి కూడా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు అది కరెక్ట్గా చేస్తున్నారు అనేది కూడా చూస్తారనమాట. సో అలాగా ఈ 15 మెంబర్స్కి ఇవాళ జరిగిన టాస్క్లో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే చూడొచ్చు. ఇప్పుడు ఇది టాస్క్. సో ఇది టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సో సంచాలకులు వాళ్ళు చెప్పినట్టుగా వర్క్ చేసి ఒక్కొక్క స్టెప్కి వాళ్ళు సాటిస్ఫై అయితేనే వాళ్ళు పంపిస్తూ వస్తారు. సో ఇలా వచ్చేసరికి లాస్ట్కి విన్ అయ్యే టీం ఎవరిది అని అంటే, ప్రియా వాళ్ళ టీం విన్ అవుతుంది. సో ఈ విన్ అవ్వడం ఇన్ ద సెన్స్ ఫస్ట్ వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. కల్కి గారే లాస్ట్ స్టెప్లో ఉంటారనమాట. సో కల్కి గారే వచ్చేసి కాంగ్ రింగ్ చేస్తారు. సో ఇలాగా గేమ్లో ఒక్కొక్క స్టెప్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చేసి కాంగ్ని అయితే రింగ్ చేయాలి. ఎవరైతే కాంగ్ని రింగ్ చేస్తారో వాళ్ళు విన్ అయిన టీం అనమాట, అకార్డింగ్ టు సంచాలక రూల్స్ అన్ని. కానీ లాస్ట్లో ఎవరు ఏంటిది అనేది డిసైడ్ చేస్తారు. సో ఇవాళ జరిగిన టాస్క్లో ఏమైంది అని అంటే, ఈ మొత్తం టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ లాస్ట్లో యాక్చువల్గా ఇంకో విషయం జరుగుతుంది. ఏంటిది అని అంటే, శ్రీజ గారు వాళ్ళే లాస్ట్లో చేస్తుంటారనమాట స్టెప్, శ్రీజ అండ్ హరీష్ గారు. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, శ్రీజ గారు మన బాక్స్లో ఉన్న డస్ట్ని మనం పక్క బాక్స్లో వేసేద్దామన్నమాట. కానీ ఆ టైంకి ఆ మిగతా 2 టీమ్స్ కంప్లీట్ చేసేసి కాంగ్ని కూడా రింగ్ చేస్తాయన్నమాట. అంటే వాళ్ళ గేమ్ అక్కడ అయిపోయినట్టు, ఇంకా వీళ్ళ గేమ్ జరుగుతున్నట్టు. సో ఇక్కడ శ్రీజ గారు థింక్ చేసిన స్ట్రాటజీ ఏంటిది అని అంటే, ఇప్పుడు మనం ఆ చెత్త దానిలో వేసేస్తే లాస్ట్లో జడ్జెస్ వచ్చి చూసేసరికి అది క్లీన్గా లేనట్టే కదా, అట్లాంటప్పుడు అది మనకే ప్లస్ అవుతుంది, వాళ్ళకి మైనస్ అవుతుంది అనేదైతే స్ట్రాటజీ వేసి చేస్తారు. కానీ నాకు దీనిలో స్ట్రాటజీ అనేది కరెక్ట్గా చేయాల్సిన టైంలో చేయలేదు అని అనిపించింది.
ఏంటిది అని అంటే యాక్చువల్గా కాంగ్ కొట్టేశారు అని అంటేనే అక్కడ గేమ్ టాస్క్ అయిపోయినట్టు. అయిపోయిన వాళ్ళ గేమ్లో మనం ఏం చేసినా ఏం చేయకున్నా అది వాళ్ళ కౌంట్లోకే రాదు. అది అసలు స్ట్రాటజీయే కాదు. అది ఎందుకు అలా ఆలోచించారో అనేది అయితే నాకు అర్థం కాలేదు. సో దాని మీద కొంచెం డిస్కషన్స్ అయితే అది ఇదని జరుగుతాయి. సో అక్కడ కొంచెం ఏదో క్లాషెస్ వచ్చినట్టున్నాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటిది అని అంటే అక్కడికి టాస్క్ జడ్జెస్ వచ్చి ఇంటర్ఫియర్ అయ్యి టాస్క్ అక్కడ కంప్లీట్ చేసేస్తారు. కాంగ్ కొట్టేస్తారనమాట హరీష్ గారు వెళ్ళి. సో ఇప్పుడు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు జడ్జెస్ అండ్ హోస్ట్ అందరూ కలిసి డిస్కస్ చేసుకొని ఎవరు విన్నింగ్ టీమ్, ఎవరు బెస్ట్ పర్ఫార్మర్, ఎవరు ఫస్ట్ ప్లేయర్ అనేది డిసైడ్ అయితే చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ టాస్క్లో ఏం జరిగింది అని అంటే ఈ విషయంలోనే యాక్చువల్గా జడ్జెస్ కొంచెం ఓవర్ రియాక్ట్ అయినట్టు నాకు అనిపించింది. ఇక్కడ స్టార్ట్ అయినా కానీ ఏం చెప్తారు అని అంటే సంచాలకులు ఫస్ట్ చేసినవి కరెక్ట్గా చేశారా లేదా అనే దాని గురించి శ్రీముఖి గారు వెళ్ళి మొత్తం చెక్ చేస్తారనమాట. అందరి డిషెస్, ఫోల్డ్ చేసిన క్లాత్స్ అవన్నీ. సో ఇప్పుడు డిషెస్ని చెక్ చేస్తున్నప్పుడు మనీష్ గారు రిలీజ్ చేసిన సంచాలకుగా వివరించిన టీం వాళ్ళు వాష్ చేసిన ప్లేట్స్ వెళ్ళి చూస్తేనేమో ఏమవుందంటే అది క్లీన్గానే ఉండదన్నమాట. జస్ట్ ఫింగర్తో ఇలా చూసి మొత్తం చాలా పక్కగా చెక్ చేస్తారు శ్రీముఖి గారు. సో చూసి ఏం చెప్తారనంటే ఇది అసలు క్లీన్గానే లేదు, ఈ ప్లేట్స్లో అసలు మీరు నిజంగా మీకు ఇస్తే ఈ ప్లేట్స్లో తింటారా అది అని చెప్తారు. అక్కడ నాకు నిజంగానే యాక్చువల్గా క్లీన్గానే లేదని అనిపించింది. ఈవెన్ కెమెరాలో కూడా చూపిస్తారు అది క్లీన్గా అయితే లేదు. సో అక్కడ యాక్చువల్గా మనీష్ గారు ఇంకొంచెం స్ట్రిక్ట్గా చూసింటే బాగుండేది అని అనిపించింది. నెక్స్ట్ అలాగే పవన్ గారిది అలాగే షకీబ్ గారిది మొత్తం చెక్ చేస్తారనమాట. సో షకీబ్ గారి దానిలో కొంచెం వాటర్ ఆరకుండా ఉండడం, వాటర్ సరిగ్గా క్లీన్ చేయకుండా ఉండడం ఉంటుంది. ఇంకా పవన్ గారి దానిలో అయితే ఏదో చిన్న అన్నిట్లో మాక్సిమం క్లీన్గానే ఉంటుంది అనుకుంటాను పవన్ గారిలో. కానీ ఒక గెరట మీద అయితే చూపిస్తారు అది వాటర్ డ్రాప్స్ సంథింగ్ ఏదో ఉంది అని అయితే చెప్తారనమాట. ఆ తర్వాత మీరు సంచలకులుగా ఫెయిల్ అయ్యారు, మీరు ఎందుకు వాళ్ళని అంత లీజ్గా అంత ఈజీగా వాళ్ళని ఎందుకు మీరు సాటిస్ఫై అయిపోయి వాళ్ళని పంపించేశారు అని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ ఆఫ్ ద క్లాత్స్ చెక్ చేసి కొన్ని సరిగా లేకపోయినా సరే సంచాలకులు ఓకే అని చెప్పి వాళ్ళ నెక్స్ట్ స్టెప్కి పంపించేసేయడము. సో ఇదంతా కరెక్ట్గా లేదు, సంచాలకులుగా మీరు ఫెయిల్ అయ్యారు. మీరు సంచాలకులుగా అలా చేయడం వల్లనే ఇక్కడ విన్నింగ్ టీమ్స్ యాక్చువల్గా మారిపోయాయి. మీరు సంచాలకులుగా కరెక్ట్గా వర్క్ చేసినట్టే విన్నింగ్ టీమ్స్ ప్రయారిటీ అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది మారిపోయి ఉండేవి ప్లేసెస్. సో ఈ మొత్తం గేమ్ని స్పాయిల్ చేసింది ఈ ముగ్గురు సంచాలకులే కరెక్ట్గా వ్యవహరించకుండా ఉండడం వల్ల అని చెప్పి అయితే చెప్తారు. సో ఈ పాయింట్ వరకు అయితే అంతా కరెక్ట్గానే ఉంది. నేను మెన్షన్ చేసిన జడ్జెస్ ఎందుకు ఓవర్గా రియాక్ట్ అయ్యారు అని అంటే సో ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ గారు వచ్చి వాళ్ళది ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలని వచ్చినప్పుడు కూడా శ్రీముఖి గారు చాలా ఇంకా కూర్చో అని చెప్పడం కానీ, ఇంకా మాట్లాడద్దు, ఇంకా మీరు ఎవరికి ఇది లేదు అది లేదు, కొంచెం ఆ టోన్ కానీ ఆ వ్యవహరించే విధానం కానీ ఇంకొంచెం మంచిగా స్మూత్గా ఉంటే బాగుండేది అని అనిపించింది. అది కాకుండా అక్కడ డిస్కషన్ మొత్తం అంతా ఏం జరిగిందో యాక్చువల్గా మనకి ఎపిసోడ్లో అయితే ఫుల్గా రాదు, టెలికాస్ట్ కూడా చేయలేరు అనుకుంటాను. ఎందుకంటే విత్ ఇన్ 1 అవర్లో జరిగిందంతా ఫిట్ చేయాలి అని అంటే అది పాసిబుల్ అయ్యే విషయం అయితే కాదు. కానీ నేను చెప్తున్నది ఏంటిది అని అంటే సో దానికి ఎవరు ఏంటిది అనేది కొంచెం కరెక్ట్గా ఆలోచించి చేసినంటే బాగుండేది. అక్కడ కామనర్సో సెలబ్రిటీసో ఆ షోలో ఎవరైతే వచ్చున్నారో అది సెలబ్రిటీసా కామనర్సా పక్కన పెట్టేస్తే మనం పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడే అనేది మినిమం ఎథిక్స్ ఉంటే బాగుండేది అని అనిపించింది. అది కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి ఓవర్గా షో చూపించడం, మనం ఏమన్నా వీళ్ళేం అనలేరు మనల్ని రిటర్న్, ఎందుకంటే మేము జడ్జెస్ పొజిషన్లో ఉన్నాం కదా అనే ఉద్దేశంతో అలా బిహేవ్ చేశారా అన్న విషయం అయితే నాకైతే ఏం నచ్చలేదు. ఇంకొకటి ఏంటిది అని ఏం చెప్తారు అని అంటే యాక్చువల్గా ఇవాళ ముగ్గురు సంచాలకులు వల్లనే ఈ గేమ్ అంతా ఇలా అయిపోయింది కాబట్టి ఇక్కడ విన్నింగ్ టీమే లేదు అని చెప్పారు. ఈవెన్ ఈ పాయింట్ ఐ యాక్సెప్ట్. ఎందుకనంటే అక్కడ సంచాలకులు కరెక్ట్గా వ్యవహరించింటే ఇవాళ విన్ అయ్యే టీమ్స్ అనేది మారిపోయి ఉండేది. ముగ్గురు టీమ్స్లో వేరే విన్ అయి ఉండొచ్చు. కానీ ఇవాళ జరిగిన విషయం వల్ల విన్నింగ్ టీమ్సే మొత్తం తారుమారు అయిపోయాయి కాబట్టి సో విన్నింగ్ టీం అయితే లేదని చెప్పారు. ఇది ఖచ్చితంగా కరెక్ట్ పాయింటే. ఇంకొకటి ఏంటిది అని అంటే బెస్ట్ ప్లేయర్ అని చూసుకున్నా సరే ఇక్కడ బెస్ట్ ప్లేయర్ ఇవాళ జరిగిన టాస్క్లో ఎవరు బెస్ట్ ప్లేయర్ లేదు, ఏం లేదు అని కూడా చెప్పారు. ఆ తర్వాత ఇంకొక టాస్క్ ఈ 2 పాయింట్స్ వరకు కూడా నాకు యాక్సెప్ట్ చేసేలాగానే అనిపించింది. ఎందుకనంటే ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద సంచాలక్ డెసిషన్. అక్కడ సంచాలక్ డెసిషన్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే చాలానే మారిపోయి చాలానే కరెక్ట్గా ఉండేదో, ఇంకా మంచిగా జరిగే అయితే ఉండేది, పాసిబిలిటీ ఉండేది. కానీ అదైతే జరగలేదు. ఇప్పుడు వర్స్ట్ ప్లేయర్. సో వర్స్ట్ ప్లేయర్ని చేయాలి అని అంటే నవదీప్ గారు ఏం చెప్తారంటే నా దగ్గర మల్టిపుల్ ఎల్లో కార్డ్స్ ఉన్నాయి, నేను ఇవాళ కావాలంటే 4 వర్స్ట్ ప్లేయర్స్ చేసేయచ్చు, అంత వర్స్ట్గా ఉంది, నేను అసలు మీ టీమ్స్ గురించి మాట్లాడదలుచుకునే లేదు, మీరు చాలా వర్స్ట్గా ఆడారు అది అని పాయింట్స్ అయితే చెప్తారనమాట. ఇంకా ఇక్కడ లాస్ట్కి ఏం చెప్తారనంటే నేను అసలు కార్డ్సే నేను ఇవ్వను, అసలు మీతో మాట్లాడడమే వేస్ట్ అని అయితే వాకౌట్ చేసేస్తారు జడ్జెస్, హోస్ట్ అందరూ. ఇక్కడ నాకు అనిపించింది ఏంటిది అంటే అక్కడ వాకౌట్ చేయాల్సినంత విషయం అయితే ఏం లేదు. నేను అనుకుంది ఏంటిది అని అంటే ఇవాళ ఎల్లో కార్డ్ ఖచ్చితంగా మనీష్ గారికే వస్తుంది, వీళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అయితే వెళ్ళిపోతారు ఈ రోజు అని నేను అనుకున్నాను. ఎందుకు మనీష్ గారిని అనుకున్నాను అని అంటే అక్కడ ముగ్గురు సంచాలకుల వల్లనే ఈ గేమ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఆ ముగ్గురు సంచాలకులు కూడా ఫస్ట్ మరీ కొంచెం చాలా పూర్గా అనిపించిన పర్ఫార్మెన్స్ యాజ్ సంచాలక్ ఎవరిది అని అంటే మనీష్ గారిది అనిపించింది. ఇంకా ముందు మనం చూసుకునే ఎపిసోడ్స్ కూడా చూసుకుంటూ వస్తే ఆయన చేస్తున్న మిస్టేక్స్ ప్రతి ఎపిసోడ్లో కొంచెం అక్కడో ఇక్కడో హైలైట్ అవుతూనే వస్తున్నాయి. సో అన్ని ఛాన్సెస్ ఇస్తున్నట్టే నాకు అనిపించింది. సో ఇవాళ సంచాలకులో వర్స్ట్ ప్లేయర్గా
ఇవాళ యాక్చువల్గా మనీష్కే వస్తుంది, మనీష్ అవుట్ ఆఫ్ ద షో వెళ్ళిపోతారని అనిపించింది. అది మేబీ అవాయిడ్ చేయడానికి సో జడ్జెస్ అక్కడ జస్ట్ వాకౌట్ చేసి వెళ్ళిపోయారా అని అనిపించింది. ఇంకొక విషయం ఏంటిది అని అంటే 4 వర్స్ట్ కార్డ్స్, 4 యెల్లో కార్డ్స్ వర్స్ట్ ప్లేయర్స్కి ఇవ్వాలని రూల్ అయితే ఏం లేదు. వాళ్ళు జస్ట్ అవుట్ ఆఫ్ 1 కార్డ్ ఆర్ 2 కార్డ్స్ కూడా ఇచ్చి ఉండొచ్చు, కానీ అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారనమాట. సో అది నాకు ఎందుకో కావాలనే చేసి వెళ్ళిపోయారు, ఓవర్గా రియాక్ట్ అయ్యారు అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అక్కడ వాళ్ళని ఎవరు వద్దనే వాళ్ళు లేరు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఆ ధైర్యంతోనే కదా వాళ్ళు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు జడ్జెస్ కూడా. సో అలాగ చూసుకున్నా కూడా ఇవాళ ఆ యెల్లో కార్డ్ విషయం అనేది కావాలనే స్కిప్ చేసి వచ్చేసారు, మనీష్ గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చారు అని అయితే నాకు అనిపించింది. ఇంకొక విషయం ఏంటిది అని అంటే ఇవాళ ఇన్ కేస్ యెల్లో కార్డ్స్ ఇవ్వాలి అని అనుకున్నా కూడా మనీష్ గారిని స్కిప్ చేసే పాసిబిలిటీ అయితే లేదు. ఎందుకంటే ఇవాళ పర్ఫార్మెన్స్ అనేది చాలా పూర్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకే ఇవ్వాలి. సో కంప్లీట్గా అది అవాయిడ్ చేయడానికి మిగతా వాళ్ళకు కూడా యెల్లో కార్డ్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. యెల్లో కార్డ్స్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం వల్ల జడ్జెస్కి వచ్చే కామనర్స్కి, ఆ పార్టిసిపెంట్స్కి వచ్చే నష్టమేం లేదు. యాక్చువల్గా అది ఒక ఛాన్స్ వాళ్ళకి. సో అది కావాలనే మిస్లీడ్ చేసుకొని వెళ్ళిపోయారు అని నాకైతే అనిపించింది. సో ఇవాళ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాగే నా ఒపీనియన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.